శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఈ రోజు ఏం చేద్దాం అంటే అండి, ఒక్కసారి మనం ఆల్ ఇండియా రేడియో దగ్గరికి వెళ్దాం. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కాదు కాదు, ఢిల్లీలో ఫస్ట్ ఢిల్లీలో అక్కడికి వెళ్ళి కొంచెంసేపు వార్తలు 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 వినడానికి ఇప్పుడు ఇక్కడ ఎందుకు చర్చ, ఇంటికి వెళ్ళి వినొచ్చు. అప్పుడు విన్నోళ్ళు చెబుతున్నాను. ఆయన కంఠం కంచు కంఠం. ఎవరంటారా? జగ్గయ్య గారు. జగ్గయ్య గారు, కొంగర జగ్గయ్య గారు. అవును, కంచు కంఠం కరెక్ట్. ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు. కరెక్ట్ కరెక్ట్. ఎంత వాయిస్లు ఉన్నా కూడా సంస్కారవంతమైన వాయిస్. పైగా ఆయన నటుడు, అష్టావధానం కంటే ఎక్కువ అండి. నేను చెప్తున్నాను, నటుడు, రచయిత, లిరిక్ రైటరు, ఏమంటే న్యూస్ రీడరు, డబ్బింగ్ ఆర్టిస్టు. దాదాపుగా శివాజీ గణేషన్ వాయిస్ అయింది. డబ్బింగ్ ఆర్టిస్టు, నిర్మాత, రాజకీయ నాయకుడు, చిత్రలేఖకుడు, ఇంకా వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ఏమండి దాదాపుగా 9-10 ఇంగ్లీష్లో మాట్లాడాడంటే ఆయన గొప్ప స్కాలర్. ఆయన ఇంగ్లీష్లో గొప్ప స్కాలర్. ఆయన ఆయన గురించి చెప్పుకోవాలంటే అసలు చాలా ఉంది. అసలు అంత సంస్కారవంతమైన నటుడు, ఎడ్యుకేషన్ తెలిసినవాడు, డిఫరెంట్ కాంప్లెక్స్డ్ క్యారెక్టర్స్ వేసినవాడు ఆయనే. ఆత్మబలం క్యారెక్టర్ని ఎవరు మర్చిపోలేరు. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. అందులో టిపికల్ క్యారెక్టర్ అండి. అంటే తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు కూడా అందులో. ఏమంటే ఆ కళ్ళతోనూ చూపిస్తాడు, దీంతో చూపిస్తాడు. అలాంటి నటుడు అంటే పెర్ఫెక్ట్ నటుడు అండి ఆయన. కాకపోతే కాస్త హైట్ తక్కువ అయ్యాడు కాబట్టి అండి పెర్ఫెక్ట్ నటుడు. ఆయన 1926లో తెనాలి తాలూకా మోరంపూడిలో సీతారామయ్య రాజ్యలక్ష్మి దంపతులకు పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత జమీందారుల కుటుంబంలోనే పుట్టాడు. ఆయన ముందు జమీందారులే, కానీ ఈ తండ్రి స్వతంత్ర పోరాట ఉద్యమంలో ఉంటాడు. నాటకాలంటే ఎక్కువ ఇష్టం, కళలంటే ఎక్కువ ఇష్టం ఈయన. అటువంటి కుటుంబంలో ఈయన జగ్గయ్య గారు పుట్టారు. జగ్గయ్య గారి పేరేంటంటే సీతారామయ్య గారి తండ్రి పేరే జగ్గయ్య గారికి పెట్టారు. సీతారామయ్య గారి తండ్రి పేరు జగ్గయ్య గారు పెట్టారు. తర్వాత ఈయన హై స్కూల్లో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఈయన చిన్నప్పుడే 11వ సంవత్సరంలోనే ఒక హై స్కూల్లో హిందీ రచయిత రాసిన సీత అనే నవల నాటకం ఆధారంగా డ్రామా వేస్తే అందులో లౌడ్గా వేశాడు ఈయన. లౌడ్గా వేస్తే అందులో సీత నాటకం స్టేజ్ నాటకం చేస్తుండగా వాళ్ళు ఎఫెక్ట్ కోసం ఏం చేశారంటే ఒక రియల్ గుర్రాన్ని తీసుకొచ్చారు. లౌడ్ పట్టుకుంటాడు కదా, అశ్వమేధ యాగం గుర్రాన్ని లవకుశులు పట్టుకోవాలి కదండి. అందులో పట్టుకుంటే రియల్ గుర్రాన్ని తెచ్చారు. రియల్ గుర్రాన్ని తెచ్చేస్తే అది ఏం పిచ్చెక్కిందో చిందులు వేసేసింది స్టేజ్ మీద. చేసేసి పిందులు వేసేసి ఆడియన్స్లోకి దూకేసి ఆడియన్స్ చెల్లాచెదురు చేసేసింది. ఆ నాటకం చెల్లాచెదురు చిన్నాభిన్నం అయిపోయింది. జగ్గయ్య గారు వేసిన ఫస్ట్ నాటకంలోనే. ఏమండి సో జగ్గయ్య గారి ఫస్ట్ నాటకమే లౌడ్గా వేసిన నాటకం డిస్టర్బ్ అయిపోయింది టోటల్గా. సరే ఆయన ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి కూడా ఆయన సాహిత్యాభిలాష ఎక్కువ, పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవారు చిన్నప్పటి నుంచి. అంటే ఆయన స్కూల్లో చదువుతున్న పుస్తకాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఒకసారి స్కూల్లో క్లాస్లో పాఠం చెబుతూ మాస్టారు భారతంలో ఒక పద్యం వివరించి దాని అర్థం చెప్పాడు. అది జగ్గయ్య గారికి తప్పుగా వచ్చింది. మాస్టారు మీరు ఇది కరెక్ట్ కాదనుకుంటాను, ఈ అర్థం ఇలాంటిదని చెప్పి తను కరెక్ట్గా మీనింగ్ చెప్పాడు ఒక పద్యానికి. భారతాన్ని వివరిస్తారు కదా మాస్టర్లు, ఈయన కరెక్ట్గా చెప్పాడు. కరెక్ట్గా చెప్తే టీచర్ నేనా నువ్వట్రా, నాకంటే ఎక్కువ తెలుసానే కానీ ఫాట్మంట కొట్టాడు. జగ్గయ్య గారికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడికి వెళ్ళాడు, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నేను చెప్పింది, మాస్టర్ అనవసరంగా నన్ను కొట్టారు, నన్ను ఇచ్చేశారు అని చెప్పి రిపోర్ట్ చేశాడు. హెడ్ మాస్టర్ క్లాస్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పారని చెప్పి ఎంక్వైరీ చేసి మాస్టర్ చెప్పింది జగ్గయ్య చెప్పింది విన్నాడు.
విన్న తర్వాత జగ్గయ్య చెప్పింది కరెక్ట్, జగ్గయ్య గారు చెప్పింది కరెక్ట్ అనుకుని హెడ్ మాస్టర్ భావించాడు. కానీ ఇప్పుడు పిల్లల ముందు మాస్టర్ని వీక్ చేస్తే ఇది కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే సైలెంట్గా, సరే ఆయన ఒక భావంగా చెప్పాడు, నువ్వు ఒక అర్థంలో చెప్పావు, ఇద్దరు అర్థాలు కరెక్టే ఆ పద్యానికి అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు, దారుకున్నాడు ఆయన. ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి, పిల్లల దగ్గర దొరికిపోకూడదు, మీరు చెప్పే ముందు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇవాళ నేను కాబట్టి చూశాను కాబట్టి సరిపోయింది, వాడు అలా తర్వాత సైలెంట్గా ఉంటే బాగుండేది, అతను కొట్టడం అనేది తప్పు అని చెప్పి ఆయన హెడ్ మాస్టర్ గారు ఇచ్చేశారు. ఆ మాస్టర్ సంవత్సరం పాటు మాట్లాడలేదంట. అంచేత ఒక మాస్టర్కి అది భావ్యమా? కుర్రాడు తప్పు కరెక్ట్ చెప్తే అభినందించాలి, నువ్వు చాలా పైకి వస్తావని ఆశీర్వదించాలి, కానీ ఆ మాస్టర్ అలా చేయలేదంట. అయిన తర్వాత సరే ఎడ్యుకేషన్ అయిపోయింది, సరే అందరికీ తెలిసింది కదా, కుర్రాళ్ళకి తెలియకపోవచ్చు, మాస్టర్లందరికీ తెలిసింది ఇది చెప్పిందని. ఆ తర్వాత ఆయన హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాలేజీలో చేరాడు. చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆయన ఫస్ట్ ఇయర్. కానీ ఎందుకో తనకు సైన్స్ సబ్జెక్ట్ ఎక్కల. ఆ తర్వాత తెలుగును, అందుకని ఆయనకు రచనల మీద అంత వచ్చేసి తెలుగును పాలిటిక్స్ సబ్జెక్ట్స్గా తీసుకుని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మారిపోయాడు ఆయన. అలా మార్చొచ్చు అనుకుంటాను, మరి మాకు తెలియదు ఇంటర్మీడియట్ గురించి. ఆ తర్వాత ఈయన భావకవిత్వాలు కూడా రాస్తూ ఉండేవాడు పత్రికలు రాస్తూ ఉంటే అవి ప్రింట్ అవుతూ ఉండేవి, రాస్తూ ఉంటాయి ఈయన రాసిన భావకవిత్వాలు. ఒకసారి ఒక కవిత్వం రాశాడు ఈయన. ఒక కవిత్వం రాస్తే అది చూసిన ఒక అమ్మాయి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసింది, ఇది నా గురించే రాశాడండి ఈ కవిత్వం అని జగ్గయ్య గారు. అది పెద్ద విచారణ పెట్టారు. విచారణ పెడితే ఆయన నీ గురించి ఎందుకు రాస్తాడు అని చెప్పేసి అందరిని ఎంక్వైరీ చేస్తే ఒక టీచర్ వచ్చి, ఒక మాస్టర్ వచ్చి, ఇది ఆయన రాయటం నాకు తెలుసు, ప్రెస్కి పంపించడం కూడా నాకు తెలుసు అండి, ఈ అమ్మాయి అనవసరంగా ఇచ్చేసుకుంది అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయి సారీ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇలాగా ఆ తర్వాత జయశ్రాజు కృష్ణ శర్మ, వావిలాల సోమయాజులు గారు ఇలాంటి వాళ్ళతో కలిసి ఈయన ఒక శోభ అనే పత్రికను పెట్టి, రాత పత్రిక, అది ఇప్పటికి తెలియదు ఎవరికిను, అంటే న్యూస్ కానీ కథలు కానీ ఏమన్నా కానీ రాతతోనే పంపించేవాళ్ళు. రాత పత్రిక అంటే అన్ని చేతి వ్రాతలతోనే ఉండేవి. ఎన్నైతే కాపీలు తీసి అలా పంపించేయటం అనమాట. ఎవరికి ఎన్ని కాపీలు కావాలంటే అన్ని చేతి రాస్తలు రాస్తారు. మీరు ఇప్పుడు జగ్గయ్య గారు రాశారనుకోండి ఒకటి, అది రాసి ఎన్ని కాపీలు కావాలో అన్ని కాపీలు ప్రింట్ తీస్తారు, అవన్నీ దీన్ని తీస్తారు. అలాగే అందరూ చేతి రాతతోనే ఆ శోభ అనే పత్రికని కొంతకాలం నడిపారు. తర్వాత అభ్యుదయ రచయితల సంఘానికి సెక్రటరీగా కూడా ఈయన పనిచేశారు. అంటే పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలాగా రాతపత్రిక ప్రారంభించి ఆయన అభ్యుదయ రచయితల సంఘం సెక్రటరీగా కూడా పనిచేశారు. తర్వాత ఒక పత్రిక జర్నలిస్ట్గాను, ఒక పత్రిక రిపబ్లిక్ హోమ్ అనే దీంట్లో ఎడిటర్గా కూడా పనిచేశారు ఆయన. ఇలా ఉంటుండగా ఈయన అన్ని రకాలుగాను ఈయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇటు సాహిత్య సైడు, అన్ని సైడు, నాటకాల సైడు అని చేస్తున్నాడు. ఆయన చేస్తుంటే ఈయన బెజవాడలో అరుణోదయ నాట్య మండలి అని ఉండేది. మనం సావిత్రి గారి ఇష్యూ చెప్పుకున్నప్పుడు అరుణోదయ వాళ్ళు ఆ శాస్త్రి గారు పంపించారు, ఈ కేవీ చౌదరి గారు అరుణోదయ వాళ్ళతో డబ్బులు మాట్లాడుకోవడానికి వెళ్ళాడని కూడా చెప్పుకున్నాం మనం. వాళ్ళ తరపున నాటకాలు కూడా ఆడారు ఈయన. జగ్గయ్య గారు కూడా దాంట్లో, అంటే అరుణోదయ అంటే పెద్ద నాటక సంస్థ, ఎక్కడెక్కడికి వాళ్ళని తీసుకొచ్చి నాటకాలు ఆడిస్తూ ఉంటారు, నటుని తీసుకొచ్చి. ఆ సమాజానికి నాటకాలు ఆడించారు. జగ్గయ్య గారిని ఒక నాటకం కోసం పిలిపించారు. పిలిస్తే ఆయన ఎంటర్ అయ్యారు. గెలిచిన తర్వాత ఆయన ఒక నాటకానికి ఆ అమ్మాయి కావాలంటే, ఆ సాక్రిఫైస్ అనే దీంట్లో అమ్మాయి కావాలంటే, బలిదానం అనే నాటిక, ఆ నాటికలో ఒక అమ్మాయి కావాలంటే అప్పుడు బెజవాడ వెళ్ళి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు ఆయన. సెలెక్ట్ చేస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, సావిత్రి గారు. ఓకే. అప్పుడు చెప్పుకున్నాం మనం, కేవీ చౌదరి మీరు ఎంత ఇస్తారని అడిగాడు ఆయన. ఫస్ట్ వెళ్ళాడు ఆయన జగ్గయ్య గారు. జగ్గయ్య గారు వెళ్తే ఒకసారి పంపించండి, అమ్మాయి ఎలా నటిస్తుందో చూస్తుందో అని అడిగారు ఆయన. చేస్తే మేము పంపించామండి, డబ్బులు మాట్లాడుకుంటేనే పంపిస్తామని చౌదరి గారు జగ్గయ్య గారిని పంపించేశాడు ఆయన. అప్పుడంటే జగ్గయ్య గారు మామూలు నాటక నటుడే కదా, వాళ్ళ వాల్యూ ఏం తెలిసింది చౌదరికి, డబ్బు కోసం ఆశించేవాడికి అండి. అలా అవమానించి పంపిస్తే ఇక తప్పకుండా ఆ అమ్మాయి నటన గురించి తెలిసింది. చాలా నాటకాలు ఊరులో
తిరిగి నాటకాలు వేస్తుండేది ఆవిడ. ఇక ఆవిడ నథింగ్ బట్ ఆవిడే కరెక్టు ఈ ఈ ఈ బలిదానం అనే క్యారెక్టర్కి అని అనుకున్న తర్వాత రెండోసారి వచ్చాడు ఆయన. రెండోసారి వస్తే డబ్బులు ఇస్తే కదలండి అన్నాడు ఆయన చౌదరి గారు. అప్పుడు ఆయన డబ్బులు ఇచ్చి, అంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడరు కదండి, సంస్కారంతో ఉంటారు కదా, డబ్బులు ఇచ్చేసి బాబు నీకు నమస్కారం అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి నాటకం ఆడిచ్చారు. అలాగే ఖిల్జీ రాజ్యపత్రంలో ఒక అమ్మాయి కావాల్సి వచ్చింది. అప్పుడు కామలు వచ్చేది 11-12 ఏళ్ళ అమ్మాయి కావాల్సి వచ్చింది. వచ్చిందంటే దుగ్గిరాల్లో ఒక అమ్మాయి ఉంది. తను పనిచేసిన స్కూల్లో టీచర్గా కూడా పనిచేశాడు ఆయన. అది చెప్తాను నేను. ఏమండి దుగ్గిరాల్లో పనిచేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఖిల్జీ రాజ్యపత్రంలో వేయించాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, జమున గారు. అంటే వీళ్ళిద్దరు నట జీవితానికి కూడా ముందు జగ్గయ్య గారితో కనెక్ట్ అయి ఉంది. కరెక్ట్. అంటే అభివృద్ధి అని చెప్పను నేను. అంటే జమున గారికి మాత్రం గురువే ఈయన. ఈ చిన్నప్పటి నుంచి నాటకాలు తీసుకెళ్ళి చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక చోట ఆ జమున గారు ఒక చోట పొడంలో పడిపోతే నన్ను ఎత్తి తీసుకెళ్ళాలని చెప్పి జగ్గయ్య గారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. జమున గారి దాంట్లో వస్తుంది. ఏమండి ఇట్లా ఉంటుండగా ఆయన కాలేజీ ఏసీ కాలేజీలో చదివేటప్పుడు ఎన్టీ రామారావు గారు క్లాస్మేట్ కాలేజ్ మేటు ఇద్దరు ఒకే చోట చదివారు, నాటకాలు వేశారు. తర్వాత ముక్కామల్ల గారి నవజ్యోతి ఆర్ట్స్ ఏదో నాటక సంస్థ ఉంది, అందులో కూడా నాటకాలు వేశారు. ముక్కామల్ల గారు కూడా డ్రామా సమాజం ఉంది ఆయనకు కూడా, అందులో ప్రతి వాళ్ళు నటులు చేరుతూ ఉంటారంట. అలాగా వీళ్ళిద్దరు కలిసి నాటకం ఎన్టీ రామారావు గారు వేశారు, జగ్గయ్య గారు వేశారు. అలాగా కాలేజీ చదువు నాటకాలు వేస్తూనే కాలేజీ చదువు ముగించింది. ఆ కాలేజీ ముగించిన తర్వాత అదే కాలేజీలో ఉద్యోగం కోసం ట్రై చేశాడు ఈయన. మంచి డిక్షన్ ఉంది ఈ జగ్గయ్య గారికి, మంచి ఆంగ్లంలో మంచి పట్టు ఉంది, ఇంగ్లీష్ మాట్లాడడం. ఏమంటే కాలేజీలో ఎక్కడ వేస్తే నువ్వు నాటకాలు అడివి నువ్వు పాఠాలు ఏం చెప్తావు అని చెప్పి వాళ్ళు వేళాకోళం చేశారు మేనేజ్మెంట్, గుంటూరు ఏసీ కాలేజ్ మేనేజ్మెంట్. అప్పుడు దుగ్గిరాల్లో ఆయన టీచర్ జాబ్ చేశాడు. ఆయన బీఈడీ దుగ్గిరాల్లో టీచర్ జాబ్ చేశాడు. టీచర్ జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో అప్లై చేశాడు ఈయన. ఎవరు ఆల్ ఇండియా రేడియోకి. ఈయన కంఠం బాగుంటుంది కదా, కంఠం బాగుంటుంది కాబట్టి కంఠం బాగున్న వాళ్ళందరూ కొంచెం నువ్వు ట్రై చేయరా అంటే రేడియోకి అప్లికేషన్ చేశాడు ఆయన, ఆల్ ఇండియా రేడియో ఢిల్లీకి. అది ఇప్పుడు వచ్చిన జాబ్. సార్ జాయిన్ అయిపోయాడు. ఈ టీచర్ చేస్తుండగానే ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఈ నాటకాలన్నీ వేస్తున్నారు కదా ఈయన. త్రిపురనేని గోపిచంద్ గారని మనం గుమ్మడి గారికి కూడా సలహా ఇచ్చారని చెప్పుకున్నాం. నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టే వెయ్యి, నువ్వు హీరో ఎప్పుడు వేయబాకు, కలకాలం ఉంటావు అని చెప్పి సలహా ఇచ్చిన త్రిపురనేని గోపిచంద్ గారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటని. ఈయన్ని జగ్గయ్య గారిని పెట్టి సినిమా తీయాలని చెప్పి ఆయన ఓ లెటర్ రాశారు. ఒకసారి వస్తావు నువ్వు అని చెప్పి వచ్చి ఆయన ఫోటోలు తీసుకుని మళ్ళీ వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ సినిమా కొన్నాళ్ళ తర్వాత కబుర్ చేస్తే సెలవు పెట్టి వచ్చాడు ఆయన. సెలవు పెట్టి వస్తే ఆ సినిమా ఏమైందంటే జగ్గయ్య గారికి కబుర్ రాలా, కబుర్ చేస్తానని కబుర్ రాలా. తీరా చూస్తే ఏమైందంటే మన సిహెచ్ నారాయణరావు గారు హీరో అయ్యాడు. జగ్గయ్య గారిని అనుకున్న క్యారెక్టరు సిహెచ్ నారాయణరావు గారికి ఇచ్చారు. హీరోయిన్ ఎవరు? కృష్ణవేణి, మిర్జాపురం రాజా గారి భార్య. ఎందుకని క్యాన్సిల్ అయిందని ఎంక్వైరీ చేస్తే, జగ్గయ్య గారు ఎంక్వైరీ చేస్తే ఆ కృష్ణవేణి ఏమో హైట్ అంట, జగ్గయ్య గారికి పొట్టు అవుతాడని చెప్పి కృష్ణవేణి ఎవరో చెప్పినట్టున్నారట. అందుకని ఆయన తీసేసి ఇన్ చేసేట. ఇప్పుడు నుంచి గోపిచంద్ గారు గిల్టీ. ఇప్పుడు సరే నాకేమో నా జాబ్ నాకుంది. జగ్గయ్య గారికి పెద్ద హీ డిడ్ నాట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. జగ్గయ్య శుభ్రంగా న్యూస్ చదువుకుంటూ ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన బ్రహ్మాండంగా. అటువంటి పరిస్థితిలో మళ్ళీ రెండోసారి కవర్ చేశాడు ఆయన తిప్పునేని గోపిచంద్. ఈసారి ఖచ్చితంగా ఆయన ఒట్టు నీతోనే సినిమా తీస్తాను ఇవాళ, అదేదో మిస్ఫైర్ అయింది, ఈసారి నన్ను నమ్ము అంటే ఆయన కూడా గిల్టీగా ఫీల్ అయి ఉంటాడు పాపం. పెద్ద మనిషి కదండి, అందరికీ 10 మంది సలహాలు చెప్పేవాడు, ఎప్పుడు కూడా ఆలోచిస్తాడు. కానీ అలాంటి వాళ్ళు కూడా, అలాంటి పెద్దవాళ్ళు కూడా పరిస్థితుల ప్రాబల్యానికి లొంగి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని తప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి తప్పు చేశాడు ఆయన గోపిచంద్ గారు. మరి హీరోయిన్స్ ఏదైనా ఫీల్ అయితే చేయాలి కదండి. అది అటువంటి పరిస్థితుల్లో జగ్గయ్య గారిని నన్ను నమ్మిరా, ఈసారి ఖచ్చితంగా తీస్తాను
అని చెప్పి పిలిపించాడు ఆయన. పిలిపించిన తర్వాత వచ్చాడు ఆయన, 1 సంవత్సరం సెలవు పెట్టి వచ్చాడు. సెలవు పెట్టి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు. అదే ప్రియురాలు. ఫస్ట్ సినిమా ప్రియురాలు. ప్రియురాలు జరుగుతుండగానే ఇంకో 2వ సినిమా కూడా స్టార్ట్ చేశాడు, పాలేరు అని. పాలేరు జరుగుతుండగానే హెచ్ఎం రెడ్డి గారి బామర్దే ఎవరో ఉన్నాడు ఆయన, హెచ్వి బాబు, ద్రౌపది వస్త్రాపహరణం అని తీశాడు ఆయన అంతకుముందు, హెచ్ఎం రెడ్డి గారి తాలూకు. ఆయన ఆదర్శం అనే సినిమా తీశాడు జగ్గయ్య గారితో. 3 ఒకేసారి స్టార్ట్ అయినాయి. 3 ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఇటు ప్రియురాలు, ఇటు ఆదర్శం, ఇటు పాలేరు. పాలేరు ముహూర్తం చేశారు. ఈ 2 షూటింగ్లు టకటక జరిగి రిలీజ్ అయిపోయినాయి. రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిపోయినాయి. 2 ఫ్లాప్. ఈ 2 ఫ్లాప్ అయినప్పుడు పాలేరు ఆగిపోయింది. పాపం ఆయనకు నాటకాల దగ్గర నుంచే రివర్స్ అవుతా ఉంది. అదే చెప్పేది ఏమంటే 2 ఫ్లాప్ అయిపోయింది. ఆగిపోయేటప్పటికి ఇక సర్లే మళ్ళీ ఏం చేద్దాం, వెళ్ళిపోదాం, ఊరికి వెళ్ళిపోదాం, మర్చిపోయాను. ఈ 3 సినిమాలు వచ్చిన తర్వాత రిజైన్ చేశాడు ఆయన అక్కడ ఆల్ ఇండియా రేడియోకి. అది మర్చిపోయాను చెప్పడం. ఏమంటే సినిమా మీద సినిమా వచ్చింది కదా, వచ్చేటప్పటికి ఇక ఇలా ఉండి లాభం లేదు, చాలా టైం సెలవులు ఎవరు వాళ్ళు, ఆల్ ఇండియా రేడియోలో సెలవులు ఎవరండి వాళ్ళు. అందుకని ఆయన రిజైన్ చేశాడు పోస్ట్కి. ఇక ఇడిపోయింది. పోయేటప్పుడు ఈ ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఆ తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, నేను ఈయన చదువు అయిపోయేటప్పటికి వాళ్ళ ఆస్తి కూడా సగం 80% కరిగిపోయింది. తండ్రి నాటక దీనివల్ల, స్వతంత్రోద్యమ దీనివల్ల వాళ్ళందరూ మేపుతారు కదండి ఉద్యమాల్లో, వాళ్ళ ప్రొసెషన్స్ వీళ్ళే ఖర్చులు పెట్టుకుంటారు. జమీందారులకే దోసేస్తారు ఖర్చులన్నీ. పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా జమీందారులకే దోసేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లోనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది జగ్గయ్య గారు. లేదంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది తండ్రి గారి ఆస్తి 80% కరిగిపోయింది. ఆ పరిస్థితుల్లో ఈయన జాబ్ ఎత్తుకోవాల్సి వచ్చింది. లేకపోతే దుగ్గిరాల్లో అదేదో ఒక చిన్న ఉద్యోగం చేయాల్సిన అవసరం ఈయనకి లేదు ఒరిజినల్గా అయితే. ఇక నాటకాలు ఇక వ్యాపకం అది. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుండగా మళ్ళీ హెచ్ఎం రెడ్డి గారు కవర్ చేశారు. అంటే అంతకుముందు హెచ్ఎం రెడ్డి గారుతో టచ్ ఉంది వీడికి. ఆ హెచ్వి బాబు హెచ్ఎం రెడ్డి గారి తాలూకే. ఆయనతో తీసిన ఆదర్శం అనే సినిమా తీసింది హెచ్ఎం రెడ్డి గారు బావమరిది ఎవరో హెచ్వి బాబు ఏమండి. బేదల ఆస్తి అనే సినిమా ఆయన స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత ఇమ్మీడియట్గా ఈ లక్ ఏంటంటే బిఎన్ రెడ్డి గారు బంగారు పాప అనే సినిమా అనౌన్స్ చేశాడు. అసలు బ్రహ్మాండమైన ఆఫర్ అది, బంగారు సినిమా. ఈ 2 సినిమా బేదల ఆస్తి ఆయన తీశాడు, బంగారు పాప ఈయన తీశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తోటి అర్థాంగ అనే సినిమా వచ్చింది ఇమ్మీడియట్గా. ఇక వెనక్కి తిరిగి చూసిన పని రాలేదు జగ్గయ్య గారు. ఇలాగా ఆ కెరీర్ 3 పువ్వులు 6 కాయలుగా జగ్గయ్య గారికి టిపికల్ యాక్టర్గా మంచి పేరు వచ్చింది ఈయనకి జయంతి. తర్వాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు తీసిన ఫస్ట్ సినిమా అన్నపూర్ణ, ఈయన హీరో. తర్వాత వివి రాజేంద్ర ప్రసాద్ కన్సర్న్ జగపతి పిక్చర్స్లో జగ్గయ్య లేని పిక్చరే లేదు. ఏ సినిమా అన్నా తీసుకోండి మీరు, ఆత్మబలం, ఆస్తిపరులు అన్నిట్లోనూ జగ్గయ్య పెర్మనెంట్ ఆర్టిస్ట్. కేబి తిలక్ గారికి పెర్మనెంట్ ఆర్టిస్ట్ జగ్గయ్య గారు, హీరో. ఉయ్యాల జంపాల ఇలాంటివన్నీ తీశాడు ఆయన జగ్గయ్య గారితో. తర్వాత రామ విజేత ఫిల్మ్స్ బాబురావు గారికి పెర్మనెంట్ ఆర్టిస్ట్ ఈయనే. లంబాడోళ్ళ రామదాస్ ఇవన్నీ చాలా తీశాడు ఆయన. తర్వాత మోహన్ బాబు పిక్చర్లో జగ్గయ్య గారి క్యారెక్టర్ లేనిదే సినిమా ఉండదు. మోహన్ బాబు ప్రతి పిక్చర్లో చూసుకోండి మీరు. సో వీళ్ళందరికీ పెర్మనెంట్ ఆర్టిస్టు. తర్వాత ఎవరితో చేసినా కూడా ఈయన రామారావు గారితో గుడిగంటల సినిమాలో కృష్ణకుమార్ ఫస్ట్ లవర్గా ఈయన, ఎన్టీ రామారావు గారు ఇది అనుమానించే క్యారెక్టర్. ఇదంతా ఈ క్యారెక్టర్లని కూడా ఎవరితో చేసినా కూడా ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్, సాఫిస్టికేటెడ్ క్యారెక్టర్లో పాలిష్డ్ విలన్గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇదివరకు కృష్ణరాజు గారు అని, ఈయన కూడా ఒక ఆ టైప్లో ముందు తరంలో ఈయన కూడా ఉంటాడు సాఫిస్టికేటెడ్ విలన్లో. అంటే అందంగా ఉండే ప్రతినాయకుడు, అందంగా ఉండే ప్రతినాయకుల్లో ఈయన ఒకడు, అప్పుడులో కృష్ణరాజు. దాని తర్వాత ఈయన తర్వాత జగ్గయ్య గారు ముందు వచ్చారు కదా. జగ్గయ్య గారు ఫస్ట్ సాఫిస్టికేటెడ్ విలన్లో జగ్గయ్య గారే ఫస్ట్. అందంగా ఉంటూ సూటు బూట్ వేసుకుని ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి విలనిజాన్ని ప్రదర్శించేవాళ్ళు.
ఆ తర్వాత ఆ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఒకటి ఆత్మబలంలో వేశారు. ఆయనకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే జగ్గయ్య గారు పర్సనల్గా చెప్పిన క్యారెక్టరు అది ఆత్మబలం. ఏమండి ఇలాంటి క్యారెక్టర్లు వేస్తూ దాదాపుగా 400 పిక్చర్లు దాదాపు 400 పిక్చర్లు వేశారు ఆయన. నంబర్ 1. నంబర్ 2 తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టు ఈయన వాయిస్ శివాజీ గణేష్కి ఎసెట్. ప్లస్ ఈయనకి పెద్ద ఎసెట్ ఏంటంటే ఈయన్ని బతిమాలి శివాజీ గణేష్ గారి వాయిస్ ఎవరు సూట్ అవుతుందని ఆలోచిస్తే జగ్గయ్య గారి వాయిస్ సూట్ అయింది. అంచేత మనోహర్ అనే సినిమా చూసిన వాడు ఎవరైనా సరే ఆ డైలాగులకి, ఆ పవర్ఫుల్ డైలాగులకి కర్ణాంబ ఒక పక్కన, ఆ కర్ణాంబకు పోటీగా చెప్పాలంటే శివాజీ గణేష్ క్యారెక్టర్కి జగ్గయ్య గారే సరైన వాళ్ళని అనిపించి అప్పట్లో మంచి సెన్సేషన్ అయింది. డైలాగ్ రికార్డులు కూడా రిలీజ్ అయినాయి కర్ణాంబ జగ్గయ్య గారికి. అయితే పోటీ ఇక్కడ ఇంకోటండి. ఓకే, ఈయన ఇట్లా కంటిన్యూ అవుతున్న టైంలో ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ప్రొడ్యూసర్గా ఎందుకు మాట్లాడితే ఈయనకొక మైండ్ సెట్ ఏంటంటే సరే పార్టీ అంటే ఎక్కువ స్వతంత్ర పోరాటం అంటే ఎక్కువ అభిమానం, దేశం అంటే ఎక్కువ వాళ్ళ నాన్నగారిలాగా ఏమండి దానిలాగా ఈయన తీస్తే కమర్షియల్ సినిమా తీయదలుచుకోలే. అందుకని జాగృతి ఫిల్మ్స్ అని కన్సర్న్ కూడా జాగృతి ఫిల్మ్స్ అని పేరు పెట్టి 10 ముందుకు అనే సినిమా తీశాడు ఆయన. 10 ముందుకు అనే సినిమా తీస్తే అందులో హీరో కృష్ణ గారు కూడా చిన్న వేషం వేశారు. దానికి ఫస్ట్ గవర్నమెంట్ సబ్సిడీ అందింది 10 ముందుకు సినిమాకి. సబ్సిడీ వచ్చింది ఫస్ట్ సినిమా 50,000 రూపాయలు ఫస్ట్ సబ్సిడీ ఇచ్చారు ఈ జగ్గయ్య గారి సినిమాకి. దాంట్లో ఒక లిరిక్ కూడా రాశాడు ఈయన. అందుకని లిరిక్ రైటర్ కూడా ఈయనకు ఒక పదవి ఉంది, లిరిక్ రైటర్ కూడా. అది ఆ సినిమా తర్వాత ఇక ఆయన సినిమాగా చేయలే. మరి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళారు? రాజకీయాలు అంటే ఫస్ట్ నుంచి ఈయనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు విభాగం ఏదో ఉంది, దానికి పనిచేశాడు ఈయన. వాళ్ళు పార్టీ చేసే తీర్మానాలన్నీ ఈయన పల్లెకు వెళ్ళి పాంప్లెట్స్ పంచిపెట్టి ప్రచారం చేసేవాడు ఆయన. విలేజర్స్కి వాడు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పేవాడు అందులో ఉన్న తీర్మానంలో ఉన్న విశేషాలు. పార్టీ యొక్క ఇది ప్రచార కార్యకర్తగా కూడా ఈయన పనిచేశాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే పార్టీ వాళ్ళు చిత్రరంగాన్ని నుంచి జగ్గయ్య గారికి ఎలాగో ఆయన ఉపన్యాసకుడు, మంచి ఆరేటర్ అంటే బాగా ఉపన్యాసాలు చెప్తాడు ఈయన. అంచేత ఇలాంటి ఆయన్ని మనం రాజకీయాల్లో తీసుకుంటే మన పార్టీకి ఉపయోగం అని భావించి జగ్గయ్య గారిని పార్లమెంట్లో వాయిస్ వినిపించాలని చెప్పి 1962 అంటే అది 3వ లోక్సభ ఎన్నికలు 1962లో అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారికి కూడా తెలుసు అది. నెహ్రూ గారు వీళ్ళు ప్రపోజ్ చేస్తే నెహ్రూ గారు యాక్సెప్ట్ చేశారు. చేసినప్పుడు జగ్గయ్య గారిని ప్రపోజ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రపోజ్ చేస్తే జగ్గయ్య గారు ఏం చేశారు, ఢిల్లీ వెళ్ళి నెహ్రూ గారిని కలిశారు. ఇలాగా మీరు నమస్కారం అండి అంటే గ్రాటిట్యూడ్ చెలపడానికి సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నారు. సెలెక్ట్ చేశాను కానీ నువ్వు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు ఆయన, నువ్వు పోటీ చేయొద్దు అన్నారు. అదేంటి సార్ అన్నారు. అంటే ఇందులో చిన్న నీతి ఉంది, పోటీ చేయొద్దు అంటారు ఏంటి సార్, మీరే కదా సెలెక్ట్ చేసింది అన్నారు. అనుకున్నాను కానీ అక్కడ స్వతంత్ర పార్టీ నాయకుడు ఎన్జి రంగ గారు పోటీ చేస్తున్నారు. ఎన్జి రంగ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి నువ్వు పోటీ చేయొద్దు, ఆయన గెలవాలి, అలాంటి వాళ్ళు మన పార్లమెంటుకు రావాలి, సమస్యలు చర్చించాలి, అంచేత నువ్వు తప్పుకుంటే మంచిది. అదేంటి సార్ ఇప్పుడు నేను చేయకపోతే కమ్యూనిస్టు కంచుకోట అక్కడ కదా ఆ నియోజకవర్గం, మరి కమ్యూనిస్టు చేతిలో ఓడిపోతే కమ్యూనిస్ట్ చేతిలో ఓడిపోయినా పర్లేదు కానీ మన కాంగ్రెస్ చేతిలో ఆయన ఓడిపోకూడదు, అది నా సిద్ధాంతం అన్నాడు. అంటే అలాంటి ప్రతిపక్ష నాయకుడిని, సమస్యలు చర్చించే వాళ్ళని పార్లమెంటుకు రావాలని కోరుకున్న మహత్తర నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. అంటే రాజకీయాల్లో నీతి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని మనం అసెంబ్లీలు పార్లమెంట్లో ఎలా తిట్టుకుంటున్నారో ఏంటో చూస్తే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు వింటే ఎవరైనా సరే ఆనాడు నెహ్రూ గారు పాటించిన నీతి గురించి తెలుసుకుంటే ఇవాళ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇది తెలుసుకున్న ఎవరైనా సరే దాన్ని పాటించాల్సిందే. ఆయన గెలుపు కోసం వీళ్ళు తగ్గటం. ఎన్జి రంగా గారు పార్లమెంట్ అలాంటి నాయకుల్ని పార్లమెంట్ కోల్పోకూడదయ్యా, ఎవరు పడితే ఆకూడదు. అయితే మన పార్టీ తరఫున
మనం కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆయన. ఓకే. సరే కమ్యూనిస్టులు ఓడించారంట నువ్వు జగ్గయ్య గారు అన్నారంట. అంటే మరి కమ్యూనిస్టులు ఓడిస్తే ఏం చేస్తారంటారు? కమ్యూనిస్ట్ చేతిలో ఓడిపోయి మన కాంగ్రెస్ చేతిలో ఓడిపోకూడదు, అలాంటి నాయకులు మనం గౌరవించాలి అన్నాడు ఆయన. సరే సార్ అని చెప్పి రిజైన్ చేశారు ఆయన. ఐ మీన్ పోటీని తప్పుకున్నాడు. ఆ తర్వాత 4వ లోక్సభ ఎన్నిక 67వ సంవత్సరంలో వచ్చింది. అంటే దీన్ని బట్టి ఇవాళ రాజకీయాలకి అప్పటి రాజకీయాల యొక్క నీతిని ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్లే కాదు, నాయకులే కాదు, ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని దాంట్లో ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాటి రాజకీయాల నీతి ఇవాళ అసెంబ్లీలో మనం చూస్తున్న ఇది, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం కానీ పార్లమెంట్లో కానీ ఇవాళ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎంత చండాలంగా జరుగుతున్నాయని తెలుసుకుంటే ఇవాళ ఎన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెహ్రూ గారి గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే జగ్గయ్య గారు కూడా ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఇవాళైతే ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఇవ్వ టికెట్ వేరే పార్టీలో చేరిపోతా అని వేరే పార్టీలో చేరిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ జగ్గయ్య గారు అది కాదు, ఆయన అధినాయకం ఒక అభిప్రాయాన్ని గౌరవించి వెనక్కి తగ్గాడు. ఆయన రాజకీయం కోసం ఏమి వ్యభిచారంలాగా చూడాలి ఆయన. ఏమండి ఆ తర్వాత అదే గౌరవంతో 67వ సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి 80,000 మెజార్టీతో నొగ్గారు. మొట్టమొదటి చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడైన వారు కొంగర జగ్గయ్య గారు. అదొక రికార్డు. ఏమండి తర్వాత నిజాయితీ గల నాయకుడైన వాడు, నిజాయితీ, నీతి, డిక్షను అన్నీ ఉన్నవాడు ఆయన. ఇన్స్పిరేషన్తోనే జమున గారు కూడా ఆ తర్వాత పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఇలాగా ఆయన ఇచ్చేస్తూ రాజకీయం అయిపోయిన తర్వాత, సినిమాలు అయిపోయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి. ఆయన మర్చిపోయాను, రవీంద్ర సాహిత్యాభిలాషి ఆయన ఎక్కువ చెప్పాను కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిని రవీంద్ర గీత కింద ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. రవీంద్ర గీత తెలుగులోకి అనువాదం చేశాడు. సాక్రిఫైస్ అనే నవల్ని, అంటే బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల్ని ఆయన బలిదానం అనే పేరుతో తెలుగు అనువాదం చేశాడు ఆయన. ఏమండి తర్వాత ఆత్రేయ గారి పాటలని మనస్సుని సాహిత్య ట్రస్ట్, మనస్సుని అనే ఆ ట్రస్ట్ అనే పేరు పెట్టి ఆత్రేయ గారి పాటలను ప్రింట్ చేయించి రిలీజ్ చేయించాడు ఆయన. సో ఇలాంటి సాహిత్యాభిమాని మొత్తం మొత్తం ఒక సంస్కారవంతమైన నటుడు మన తెలుగు చిత్రసీమలో ఎవరైనా ఉన్నారంటే జగ్గయ్య గారు అని చెప్పుకోవడం వచ్చు. తర్వాత ఆయన దాదాపుగా 2004వ సంవత్సరంలో హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే కొంతకాలం సినిమాలు తగ్గిన తర్వాత ఇంట్లో చెన్నైలో విశ్రాంతి తీసుకుంటూ హార్ట్ అటాక్, గుండెపోటుతో మరణించారు ఆయన. ఇది జగ్గయ్య గారు.